సార్ ఇప్పుడన్నారు. అమ్మగారు 6, 7 ఆ మధ్యలో చదువుకున్నప్పటికి కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా, పద్ధతిగా ఎలా ఉండాలి, ఏంటి అనేది పెంచారు అనేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే పిల్లల పెంపకం విషయంలో కావచ్చు, అదేవిధంగా సూర్యాస్తమయం ముందు లేవాలి అనేది ఇప్పుడు మనం అసలు సూర్యోదయం చూస్తున్నామా లేదా ఈ జనరేషన్‌లో అనేది మనకి సందేహాలున్నాయి. కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప సూర్యోదయానికి ముందు లెగిచి వారి కాలకృత్యాలు తీర్చుకొని నార్మల్ లైఫ్‌లోకి వచ్చే పరిస్థితులు మనకి కనిపించట్లేదు. అలాంటప్పుడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మరి ఇప్పుడు ఈ యువతకు కావచ్చు, ఇప్పుడు కమింగ్ జనరేషన్ కావచ్చు, ఎలాంటి మార్పులొచ్చాయంటారు గతంతో పోల్చుకుంటే మనకి? ఇదేనమ్మా. అంటే కేవలం హ్మ్. వాళ్ళకి సామాన్యంగా పాత రోజుల్లో 9 గంటలు ఆల్ ఇండియా రేడియో న్యూస్ వస్తే ఇంగ్లీష్ న్యూసు హ్మ్. మనం స్విచ్ ఆఫ్ అయిపోయేవాళ్ళం. 9, 9:30 కల్లా అందరం ఇంట్లో పడుకునేవాళ్ళం. హ్మ్. 10 అంటే చాలా చాలా ఆలస్యం. 10:30 అసలు క్వశ్చనే లేదు. హ్మ్. కానీ ఇవాళ అలా ఉండటం లేదు. ఇవాళ 10 తర్వాత వాళ్ళకి ప్రపంచం మేలుకుంటోంది. వాళ్ళు 10, 12, 1 దాకా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. విహారయాత్రలు చేసేవాళ్ళు విహారం చేస్తున్నారు. వాళ్ళ అలవాట్లన్నీ ఆ విధంగా మారిపోతున్నాయి. ఆ రకంగా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని పొద్దున్నే లేవడం అన్నది వాళ్ళకి చాలా కష్టం అవుతున్నది. హ్మ్. కాబట్టి మనకి ఇవాళ శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నది ఏంటంటే సూర్యోదయ సమయంలో ఆ కిరణాలు కనుక మన శరీరం మీద పడితే మనకి దానివల్ల చాలా గొప్ప ఆరోగ్య లాభం లాభం ఉంటుందని చెప్తారు. విటమిన్ డి ఆ హ్మ్. సమయంలో ఎక్కువ ప్రసారం అవుతుంది, చాలా మంచిదని చెప్తారు. అంతేకాకుండా ప్రాతకాలంలో మనం ఏది చదువుతామో అది మనకి మస్తిష్కంలోకి పూర్తిగా చేరిపోయి మస్తిష్కం నుంచి ఇంకెప్పుడు చనిపోయేదాకా అది మర్చిపోము అని చెప్తారు. కాబట్టి బాల్యావస్థ నుంచి కనుక వాళ్ళని పొద్దున్నే లేపగలిగి వారిని ఆ రకమైన దైనందిన జీవితానికి అలవాటు చేయగలిగితే ఇది చాలా చాలా బాగుంటుంది. కానీ ఇవాళ నేను చెప్తున్నట్టుగా చాలామందికి ఆలస్యంగా లేవడం అలవాటైపోయింది. ముందు తల్లిదండ్రులే ఆలస్యంగా లేస్తున్నారు. అవును. ఇంకా మరి పిల్లల్ని త్వరగా లేమంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. హ్మ్. కానీ నాకు కొంత అదృష్టం వల్ల గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఉదాహరణకి రిటైర్మెంట్ అయిపోయినప్పటి నుంచి కూడా నేను సూర్యోదయం కంటే ముందే లేచిపోయి 4:30 కల్లా లేచిపోయి నా కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పొద్దున్నే చేయవలసిన నా సంధ్యావందనం పూర్తి చేసుకుని పూజ ముగించుకుని 6:30 కల్లా నేను చేద్దాం అనుకుంటున్న మంచి పనులు నా వరకు నాకు కావాల్సిన మంచి పనులు పూర్తి హ్మ్. చేసుకుని దాని తర్వాత మిగతా పనులు చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. దానివల్ల నాకు చాలా చాలా మానసికంగా ఆనందం వస్తుంది. మానసికంగా ఒక రకమైన బలం నాలో చేకూరుతున్నట్టుగా నాకు అనిపించింది. అలాగే మన ముఖాన్ని చూసినప్పుడు ఎవరికైనా మన ముఖంలో ఎక్కడ ఆందోళన కనిపించదు. మనలో ఒక రకమైన ప్రశాంతత రావడానికి కూడా మార్గం ఉంది అని నాకు అర్థమవుతున్నది. హ్మ్. కాబట్టి మనందరం కూడా నేను మీ ద్వారా మీ శ్రోతలందరినీ కూడా కోరేది దయచేసి ఒకటి ప్రయోగాత్మకంగా ఒక నెల రోజులు ఈ అలవాటుని మీరు ప్రారంభించండి. నెల రోజుల తర్వాత మీరు అలారం క్లాక్ పెట్టుకోకుండానే మీరు ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్గా లేస్తారు. లేచిపోతారు. మన అలవాటయిపోతుంది. శరీరంలోనే ఒక ఆటోమేటిక్ అలారం క్లాక్ ఉంది. హ్మ్. మన బాడీ క్లాక్ అంటారు కదా. హ్మ్. మనకి చూడండి మధ్యాహ్నం భోజనం చేసే సమయం వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది, నిద్ర వచ్చే సమయానికి ఆవలింతలు వస్తాయి. హ్మ్. కాబట్టి మన బాడీ క్లాక్ మనకి ఎప్పుడు కూడా టైం చెప్తూనే ఉన్నది. ఆ విధంగానే లేచే పరిస్థితిని కూడా మనం అలవాటు చేసుకోగలిగితే ఒక నెల రోజులు అలారం పెట్టుకుంటే నేను అనుకోవటం త్వరగా లేవడానికి వీలవుతుంది. ఒక నెల రోజులు పొద్దున్నే లేచి పుస్తకాలు చదవడం కానీ, మనకు నచ్చిన గ్రంథం కానీ, మన క్లాస్ పుస్తకాలు కావచ్చు, ఇతర గ్రంథాలు కావచ్చు, లేదా మంచి సంగీతం కావచ్చు, ప్రాతకాలంలో ఆ విధంగా మన మెదడుని కనుక మనం సాఫీ చేసుకోగలిగి మంచి వస్తువులతో నింపుకుంటే హ్మ్. తప్పకుండా రోజంతా చాలా ఎనర్జీతో వ్యవహరించడానికి వీలవుతుంది. ఇవాళ మనం చూస్తే అనేక రుగ్మతలకి కారణం మానసిక పరిస్థితి కదమ్మా. అవును. ఇవాళ వచ్చే అనేక ఇబ్బందులకి కారణం మానసిక స్థితి. హ్మ్. మానసికంగా ఎప్పుడైతే మనం కృంగిపోతామో, పరిస్థితులకి మనం లోనైపోతామో, మనకి ఇతర జబ్బులు కూడా మనలో ప్రవేశించే గొప్ప అవకాశం ఉంది.
బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అలాగే మనకున్న కిడ్నీ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మానసికంగా మనం ఏ విధంగా ఉన్నాము అన్నది వాళ్ళు అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అందుకే మనకు తెలుసు లాఫింగ్ క్లబ్ అని చెప్పి చాలా చోట్ల ప్రవేశం అయింది. అవును. లాఫింగ్ ప్రవేశపెట్టారు. థెరపీస్, లాఫింగ్ వాళ్ళందరూ కూడా క్లబ్స్. పొద్దున్నే పార్కుల్లోకి వెళ్ళి గట్టిగా బిగ్గరగా నవ్వుతూ ఉంటారు. హ్మ్. సో మన మనస్సుని కుదుటపరచడానికి, బలపరచడానికి ప్రాతకాలంలో ఇలాంటి ప్రక్రియలు ఏమైనా మనం చేపట్టగలిగితే, యోగం గురించి కానీ, యోగా చేయడం కానీ, హ్మ్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేదా ధ్యానం చేయడం కానీ, మనం నమ్ముకున్న భగవంతుడి యొక్క స్తోత్రాలు చదవడం వల్ల కానీ చేస్తే మానసికంగా బలం వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ఒడిదుడుగులు ఏమైనా భార్యాభర్తల మధ్యన వచ్చినా, తండ్రి కొడుకు మధ్య వచ్చినా, కూతురు తల్లి కూతురు అత్తగారి మధ్యన వచ్చినా, అది పెద్దదిగా మారిపోయి దానివల్ల పెద్ద పెద్ద అవాంతరాలు బయలుదేరి కుటుంబ వ్యవస్థని ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మానసిక మార్పు, మానసిక బలం అవసరమని నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఆ విధంగా నాకు పెద్దలు చెప్పిన, గురువులు చెప్పిన విషయాన్ని అదృష్టవశాత్తు ఆచరించగలగడం వల్ల నాకు అది వాళ్ళ అలవాటు కింద మారిపోయింది. హ్మ్. రాత్రి కొన్నిసార్లు ఏదైనా ఒక పెళ్ళికో లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి ఆలస్యంగా వచ్చి పడుకున్నా కూడా ఒకవేళ 4:30కి లేవకపోయినా 5ంటికి లేచే ఒక సౌలత శరీరం కల్పిస్తున్నది. హ్మ్. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో ఒక అరగంట సేపు కునుకుబాట్లు తీసినా కూడా పొద్దున్న అయితే లేవడానికి ఇబ్బంది కలగట్లేదు. కాబట్టి మీ శ్రోతలందరినీ కూడా ఇదొక గొప్ప ప్రక్రియలాగా చేస్తే బాగుంటుందని మీ ద్వారా చెప్తున్నాను.